स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మహాభారతంలో ధర్మమూర్తి ధర్మరాజు. అటువంటి ధర్మరాజును మెత్తని పులి అని తిక్కన అనటంలో ఆంతర్యం ఏమిటి? ధర్మరాజు నిజంగానే మెత్తని పులి. భారతం మొత్తం జరగడానికి కారణం ఇద్దరు. ఒకరు ధృతరాష్ట్రుడు, ఇంకొకరు ధర్మరాజు. ధర్మరాజే కనుక లేకపోతే భారతం లేదు, ధృతరాష్ట్రుడు లేకపోతే భారతం లేదు. ధృతరాష్ట్రుని వద్దకు కేవలం భగవంతుని అవతారమైనటువంటి సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు నలుగురు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి ధర్మం ఏమిటో సుమారుగా 21 రోజులు అతడి వద్దనే ఉండి బోధించారు. ధృతరాష్ట్రునికి 21 రోజుల పాటు భగవదవతారమైన సనక సనందనాదులు వచ్చి బోధించిన తరువాత ఆ ధృతరాష్ట్రుడు ఏమన్నాడు అంటే, అయ్యా మీరు ఇవన్నీ చెప్పారు, ఇవన్నీ మీరు చెప్పినవన్నీ ధర్మమే, కానీ ఇవన్నీ ఎంతో మంచివి కూడా, ఆచరించినటువంటి వాడు గొప్పవాడవుతాడు. కానీ మీరు ఎన్ని చెప్పినా నా పెద్ద కుమారుడైన దుర్యోధనుడు వచ్చి ఏది చెప్పాడో అదే నాకు గుర్తుంటుంది, కానీ ఇవేవి గుర్తుండవు. మీరు ఎన్ని చెప్పినా నిష్ప్రయోజనం అన్నాడు. భగవంతుడే వచ్చి చెప్పితే. కనుకనే ఇంత భారతం జరగడానికి కారణం ఎవరయ్యా అంటే ధృతరాష్ట్రుడే. ఆపదలుచుకుంటే జూదాన్ని ఆపవచ్చు, లేదు తాను ఇవ్వదలుచుకుంటే రాజుని అని ధృతరాష్ట్రుడు చెప్పుకుంటున్నాడు కనుక నేను ఇస్తున్నాను వాళ్ళకి, నేను రాజుని, నీవు మాట్లాడడానికి వీలు లేదు అని దుర్యోధనుని కట్టడి చేసేటువంటి పదవి, అవకాశం ఇవన్నీ ఎవరికి ఉన్నాయి? ధృతరాష్ట్రునికి ఉన్నాయి. కానీ అతడు ఆ పని చెయ్యాల. దుర్యోధనుడు ఏం చెబితే ఆ పని చేశాడు. దుర్యోధనుడు ఎలా వెడితే అలా ఆనందపడ్డాడు. కారణం ఏమి అంటే తనకు కూడా లోపల నేను అంధుణ్ణి కనుక రాజ్య పరిపాలన చెయ్యలేకపోయాను, నా పుత్రుడు రాజ్య పరిపాలన చెయ్యటంలో దోషమేం లేదు కదా అనేటువంటి ఒకానొక ఉద్దేశ్యం ధృతరాష్ట్రుని లోపల గాఢంగా ఉన్నది. ఆ కారణం చేతనే ఆ విధమైనటువంటి స్థితిలో అతడు ప్రవర్తించాడు. ఇక రెండవ విషయం, ధర్మరాజు ఎన్ని రకాలుగా చెప్పినా నేను ధర్మాన్ని అనుసరించి ఉండాలి అనేటువంటి కారణం చేత, నాకు చిన్నతనంలోనే తండ్రి గతించాడు, వాళ్ళు పెంచి పెద్ద చేశారు అనేటువంటి కారణం చేత, ఏ కారణం చేత కానీ ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళను ఎదిరించలేదు. చిట్ట చివరికి ఎంతవరకు వచ్చాడు అంటే కేవలం 5 ఊళ్ళు ఇస్తే చాలు మేము బతుకుతాం అనే పరిస్థితికి వచ్చాడు. ఎందువల్ల వచ్చాడు అంటే ధర్మరాజు ఏమీ తెలివి తక్కువ వాడు కాదు. ధర్మరాజు అసలు పేరేమిటి? ధర్మరాజు అని లోకంలో ఉన్న వాళ్ళందరూ పిలిచారు ఆయన్ని. అసలు పేరు యుధిష్ఠిరుడు. యుద్ధి అంటే యుద్ధము. ఆ యుద్ధమునందు స్థిరమైన ఆలోచన కలిగినటువంటి వాడు. యుద్ధం చేయవలసిందే, మన రాజ్యాన్ని మనం పొందవలసిందే అనేటువంటి ఆలోచన మొదటి నుంచి గట్టిగా ఆరూఢంగా ఉన్నవాడు ఎవరు అంటే ధర్మరాజే. అందులో ఏమాత్రం సందేహం లేదు. పైకి మాత్రం ఎలా కనపడుతున్నాడు? చాలా మెత్తగా, అనేక రకాల కష్టాలు పడుతున్న వాని వలె. ఈ విధంగా అంత కష్టాలు పడితే కానీ భగవంతుడు వాళ్ళ పట్ల వీళ్ళు దుర్మార్గులు అనే భావంతో వాళ్ళను సంహరించేటువంటి స్థితికి రాడు. లోకమంతా కూడా వాళ్ళ పట్ల వ్యతిరేక భావంతో ఉండదు. ఒక రాజును సింహాసనం నుంచి క్రిందికి దించాలి అన్నా, ఒక రాజును యుద్ధంలో ఓడించాలి అన్నా ప్రజా వ్యతిరేకత అనేది కలగాలి. ప్రజా వ్యతిరేకం కలిగితే పదవిలో ఉన్నవాడు క్షణంలో కిందికి దిగుతాడు, ప్రజలే దించేస్తారు. అలా ప్రజా వ్యతిరేకత కల్పించాడు ఎవరు? ధర్మరాజు. అందువల్లనే తిక్కన గారు మెత్తని పులి అన్నాడు. ఇది కారణం.
గురువుగారు, మన పురాణ గాథలలో నారదుడిని కలహప్రియుడిగా అభివర్ణించారు. నిజంగానే నారదుడు కలహభోజుడా? పొరపాటున కూడా కలహప్రియుడు కాడు. ఎవరికి ఎప్పుడు ఏ విధంగా గర్వము పెరిగినా ఆ గర్వ పర్వతాలను కర్వము చేసేటువంటి బాధ్యత ఎవరిది అంటే జ్ఞానము యొక్క బాధ్యత. అజ్ఞానాన్ని తొలగించవలసింది ఎవరు? జ్ఞానమే తొలగించాలి. లోకంలో ఉన్న వాళ్ళందరూ జ్ఞానులే. మీరు జ్ఞానులు, నేను జ్ఞానులు, వారు జ్ఞానులు, అందరూ జ్ఞానులే. కానీ అజ్ఞానం అనేటువంటి ఒకానొక పరద కప్పబడి ఉన్నది అజ్ఞానమునకు. ఆ పరదను తొలగించే వారెవ్వరు అంటే జ్ఞానమే తొలగించాలి. నారదుడు అంటే అర్థం నారం దదాతి ఇతి నారదః. నారం అంటే నీరు, జ్ఞానము అని రెండు అర్థాలు ఉన్నాయి. దదాతి అంటే ఇచ్చువాడు అని అర్థం. నారదః అంటే జ్ఞానమును ఇచ్చువాడు. ఈ అజ్ఞానము చేత గర్వం కలిగితే ఆ గర్వాన్ని పోగొట్టేటువంటి వాడు ఎవరు అంటే నారదుడు. ఆయన జ్ఞానప్రదాత కనుక, జ్ఞానం ఇచ్చేవాడు కనుక అది ఆయన బాధ్యత. ఆ గర్వాన్ని పోగొట్టడానికి ఆయన దగ్గర కూర్చుని, నాయన ఇది మంచి మార్గం, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెబితే అందరూ వినవచ్చు, కొందరు వినకపోవచ్చు. అందువల్ల వాళ్లకు ఏ మార్గంలో చెబితే వింటారో, ఏ మార్గంలో చెబితే తెలుసుకుంటారో ఆ మార్గంలో చెప్పి వాళ్లకు కష్టాన్ని కలిగించి దుఃఖాన్ని పొందించి ఆ విధంగా వాళ్ళ గర్వాన్ని తగ్గించి మంచివారుగా వాళ్ళను మార్చటం కోసమే ఆ విధంగా ప్రయత్నం చేశాడు తప్ప కేవలం ఆయన కలహభోక్త కాదు, జ్ఞానప్రదాత. నారదుడు సాక్షాత్తు భగవంతుని దివ్యమైనటువంటి అవతారాలలో 3వ అవతారం. శ్రీమద్భాగవతం 22 అవతారాలను చెప్పింది. అందులో మొదటి అవతారం సనక సనందనాథులు, 2వ అవతారం వరాహ అవతారం, 3వ అవతారమే నారదుడు, 4వ అవతారం నరనారాయణుడు, 5వ అవతారం కపిలుడు, 6వ అవతారం దత్తాత్రేయుడు. ఇట్లా ఎన్ని ఉన్నాయంటే 22 అవతారాలు ఉన్నాయి. మనకు తెలిసింది 10 అవతారాలే. ఈ 10 అవతారాలు దూర్వాసుని శాపం వల్ల వచ్చినవి భగవంతునికి. అందువల్ల వాటిని మాత్రమే మనం ప్రత్యేకంగా దశావతారాలు అని చెప్పుకుంటాం. అసలు భగవంతుని అవతారాలు ఎన్ని ఉన్నాయి అని వేదాంతులు, మహనీయులు, పండితులు ఏం చెప్పారు అంటే అనంతోవై అవతారాహ హరేహే అన్నారు. భగవంతుని యొక్క అవతారాలు అనంతమైనవి అని చెప్పారు. ఆ అనంతమైన వాటిల్లో ముఖ్యమైనవి 22. ఆ 22లో కూడా ముఖ్యమైనటువంటివి దూర్వాసుని శాపం వల్ల వచ్చినవి 10. అందులో ఈ ఉన్న అవతారాలలో 3వ అవతారం సాక్షాత్తు భగవంతుని అవతారమే నారదుడు. కనుక భగవంతుడు కలహభోక్త ఎట్లా అవుతాడు? నారదుని అవతారం భగవంతుని అవతారం, కలహభోక్త కాదు. ఎవరిని వదిలిపెట్టడు. కృష్ణ పరమాత్మకు భార్య అయిన సత్యభామను కూడా వదిలిపెట్టల. ఆవిడ చేత ఒక వ్రతం చేయించాడు, పతిదాన వ్రతము అని. భర్తను దానం చేసే వ్రతం చేసింది ఆవిడ. నాకు దానం ఇవ్వవమ్మా, తీసుకుంటానన్నాడు. ఆయన్ని కూర్చోబెట్టి తూకం వేసి ఆ బంగారం నాకు ఇచ్చేసి నీ భర్తను నువ్వు తీసుకోమన్నాడు. భగవంతుడిని తోచగలిగినంత సంపద ఎవరి దగ్గర ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? అప్పటిదాకా ఆవిడకున్న గర్వం ఏమిటి? నాకన్నా మించిన సంపద మీరజాల గలడా నాయానతి అని కదా ఆవిడ అడిగింది. ఆ కారణం చేత ఆవిడ గర్వాన్ని తగ్గించాలి, పరమాత్మ అంటే ఏమిటో తెలియచేయాలి. అందుకోసం ఆ పని చేశాడు. అది అంతే తప్ప కలహభోక్త కాదు, జ్ఞానప్రదాత. ఆ విషయాన్ని లోకం అందరూ కూడా గమనించాలి, ఆశ్రయించాలి, నారదుని సేవించాలి. గురుగారు, పూజాది శుభ కార్యక్రమాలలో అలాగే ఆలయంలో మనం దైవానికి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం. ఇలా కొబ్బరికాయ కొట్టడంలో ఆంతర్యం ఏమిటి? కొబ్బరికాయలో నీళ్లు ఉంటాయి. మనం కొబ్బరికాయ దేనికి కొట్టాలి అంటే నీటి కొరకు కొట్టాలి. కారణం ఏమంటే ఏ పంపులో నుంచి తెచ్చినా, ఏ బావి నుంచి తెచ్చినా ఆ నీళ్లు ఒక మనిషి తోడి తీసుకొస్తున్నాడు. ఆ మనిషి పవిత్రంగా ఉండవచ్చు, అపవిత్రంగానూ ఉండవచ్చు, చెప్పలేం మనం. కానీ అతడు తీసుకొస్తున్నాడు కనుక ఆ తీసుకొచ్చినటువంటి సమయంలో అపవిత్రం కలగవచ్చు, చెప్పలేం మనం. కనుక ఆ నీరు పనికొస్తుందా, పనికిరాదా?
ఒకవేళ అపవిత్రమైతే ఆ నీరు పనికిరాదు. బావి నుంచి తెచ్చినా, నది నుంచి తెచ్చినా, ఎక్కడి నుంచి తెచ్చినా, నదిలో ఉన్నంత వరకు ఆ నీరు పవిత్రమే. కానీ నది నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ తీసుకొచ్చేటువంటి మనిషిని బట్టి ఆ నీరు పవిత్రమా అపవిత్రమా అనేటువంటిది తెలుస్తుంది. కానీ కొబ్బరికాయలో ఉన్న నీరు ఎవరో ముట్టుకుని తెచ్చేది కాదు, తోడితే తెచ్చేది కాదు. దానంతటా అదిగా పుట్టినటువంటి నీరు కనుక, అంత పవిత్రంగా ఉండేది కనుక భగవంతునికి ఆ నీటితో అభిషేకం చేయటం కోసం యా ఫలనీర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగుంహస అని వేదమంత్రం. ఫలోదకేన స్నపయామి వేదం చెప్పింది ఈ మాట. కనుక అందులో ఉన్న నీళ్లతో ఆ స్వామికి అభిషేకం చేయడం కోసం విష్ణుమూర్తికి కానీ, గణపతికి కానీ, కుమారస్వామికి కానీ, శివునికి కానీ, అమ్మవారికి కానీ ఆ నీటితో అభిషేకం చేస్తే భగవంతుడికి ఆనందం. పవిత్రమైన జలం కనుక ఏం చేయాలి? ఇప్పుడు కొబ్బరికాయ తప్పక కొట్టి తీరవలసిందే, అందులో ఏం సందేహం లేదు. గుడికి కొబ్బరికాయ తీసుకువెళ్ళాలి, అర్చక స్వామికి ఇవ్వాలి. ఆ అర్చక స్వామి కొబ్బరికాయ కొట్టి ఆ నీటితో అభిషేకం చేయాలి. పరమాత్మ ఆనందించి ఆ కొబ్బరికాయ ఇచ్చినటువంటి వాడికి ఆశీర్వచనం అందిస్తాడు పరమాత్మ అప్పటికప్పుడు. కనుక కొబ్బరికాయ తీసుకువెళ్ళవలసిందే. కాకపోతే ఇప్పుడు ఈ కలి ప్రభావం చేత ఏ దేవాలయంలో అయినా సరే లోపల కొబ్బరికాయ కొట్టబడదు అని ప్రత్యేకించి బోర్డు కూడా ఉంటున్నది. బయట కొట్టుకోవలే అని ఎవరో అక్కడ నుంచుని ఉంటారు. వాడు అక్కడ ఇనప రాడ్డు ఉంటే దాని మీద దాన్ని దెబ్బ కొట్టి ఒక చిప్ప అక్కడ ఉంచుకుంటాడు, ఒక చిప్ప వీడికి ఇచ్చి తీసుకెళ్ళిపోమ్మంటాడు. ఆ చిప్ప వల్ల ప్రయోజనం ఉంది? భగవంతుడు ఆ చిప్ప పెడితే నైవేద్యం పెట్టినా తింటున్నాడా? తింటల్లా. అదే నీళ్లు గనక అభిషేకం చేసినట్లయితే భగవంతుడికి చెందుతున్నాయి. అదే తీర్థంగా సోమసూత్రం నుంచి బయటకు వస్తే భక్తులకు తీర్థం ఇచ్చే అవకాశం కలుగుతుంది. కలిప్రభావం చేత అనేక రకాలైన ఆలోచనల చేత ఆ కొబ్బరి నీళ్లతో మొత్తం అంతా కూడా జిడ్డు అవుతోంది, అంటుకుంటోంది అనేటువంటి ఆలోచనతో విగ్రహం చెడిపోతుంది. ఆ ఆలోచనతో ఏం చేస్తాం? అభిషేకం చేసిన తర్వాత ఏం చేయాలి? శుద్ధోదక స్నానం సమర్పయామి. ఫలోదకానంతరం శుద్ధోదక స్నానం ఆపోహిష్టామయోభవస్థాన భూజ్యేతధాతన. చక్కగా మంచినీళ్లతో మళ్ళీ స్నానం చేయించాలి. చక్కగా భగవంతుడిని తుడవాలి. ఇవన్నీ చేయటం మానేసి మనం కొబ్బరికాయ తీసుకెళ్ళి బయట కొట్టిస్తున్నాం. కొబ్బరికాయలు భగవంతుని దగ్గరే కొట్టి భగవంతుడికి అభిషేకం చేసేటువంటి ఆలోచన భగవంతుడు వాళ్లకు కలగ చెయ్యాలి. అంతే. గురువుగారు, సూర్య నమస్కారాల ప్రత్యేకత ఏమిటి? సూర్యుడికి నమస్కారాలంటే ఎందుకు అంత ఇష్టం? ఒక్కొక్క భగవంతునికి ఒక్కొక్క క్రియ ఇష్టం. ఈశ్వర అభిషేక ప్రియ. అలాగే సూర్య భగవానుడు నమస్కార ప్రియ, అమ్మవారు స్తోత్ర ప్రియ. లలితా సహస్రనామం చదివితే చాలు అమ్మవారు పొంగిపోతుంది. అట్లాగే సూర్య భగవానుడికి నమస్కారం చేస్తే చాలు. భారతీయ సనాతన ధర్మంలో సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. కొన్ని ప్రాంతాలలో, తూర్పుగోదావరి జిల్లా ఆ ప్రాంతాలలో సూర్యుడు అనరు, సూర్యనారాయణమూర్తి అంటారు సూర్యుడిని. ఆ సూర్యబింబాన్ని కూడా నారాయణుడుగానే, భగవంతుడుగానే భావించి వాళ్ళు సంబోధన చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు. అంత గొప్ప స్థితి ఉన్నది ఆ సూర్యనారాయణ మూర్తిని అనుసరించి. కనుక నమస్కార ప్రియుడు. సూర్య నమస్కారాలు కనుక చేస్తే ప్రయోజనం ఏమిటి అంటే అనేకములైనటువంటి రుగ్మతలు, రోగములు నయమైపోయేటువంటి అవకాశం ఉంది. మందులకు కూడా వశము కానటువంటి రోగములు సూర్య నమస్కారములు చేసి ఆ తీర్థాన్ని తీసుకున్నంత మాత్రం చేత ఆ రోగం తరిగిపోయి హాయిగా జీవుడు బ్రతికేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉన్నది, ఇప్పటికీ జరుగుతున్నది. అనేక వ్యాధులు ఉపశమనం కలుగుతాయి. అంతేకాదు వ్యాధి నశిస్తుంది, హాయిగా ఉండగలుగుతాడు. సూర్య నమస్కారంలో అంత దివ్యత్వం ఉన్నది, అంత శక్తి ఉన్నది. ఆ కేవలం సూర్య నమస్కారాలు ఏ విధానంలో చెయ్యాలో వేదం చెప్పింది. ఆ విధానంలో కనుక సూర్య నమస్కారాలు చేసినట్లయితే సర్వ వ్యాధులు నశిస్తాయి. కారణం ఏమంటే వ్యాధుల గురించే ఎందుకు చెబుతున్నారు? ఈ కోరికలు తీరవా అంటే కోరికల విషయం తరువాత, వ్యాధులు ముందు తరుగుతాయి. కారణం ఏమంటే
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని సూత్రం చెబుతున్నది శాస్త్రం. పసిపిల్లవాడు పుట్టిన వెంటనే వాడికి పచ్చకామెర్లు ఉంటాయి. ఎవరికి పిల్లవాడు కలిగిన, మనం పుట్టినప్పుడు మనకు కూడా పచ్చకామెర్లు ఉన్నాయి. ఆ పిల్లవాడిని వైద్యుడు ఏం చెబుతాడంటే, ఎండ పొడలో కాసేపు నుంచో పట్టుకుని కూర్చోండి, మీరు 1 గంట 2 గంటలు అట్లా పట్టుకుని కూర్చోండి. ఆ ఎండ పొడలో ఆ డి విటమిన్ ఆ సూర్యభగవాను ద్వారా పడేటప్పటికి వాడికి ఉన్న పచ్చకామెర్లు పోతాయి, వాడు ఆరోగ్యంగా ఉంటాడు. అందుకని ఆదిత్య హృదయం అని ఉన్నది, ఆ సూర్యభగవాను ప్రార్థించే స్తోత్రం. దాన్ని పఠించేటప్పుడు కూడా ఇంట్లో కూర్చుని చక్కగా, లేకపోతే కుర్చీలో పడుకునో ఆదిత్య హృదయం చదవకుండా సూర్యభగవాను ఎదురుకుండా నిలబడి నమస్కరిస్తూ ఆ ఆదిత్య హృదయాన్ని కనుక పఠించినట్లయితే సూర్యభగవానుని అనుగ్రహం, ఆ భగవానుని అనుగ్రహం ద్వారా ఆరోగ్యం కూడా ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకోసమే సూర్య నమస్కారాలు చేసి తీరాలి. గురువుగారు, వరాహ స్వరూపం వేరు, నారసింహ స్వరూపం వేరు. మరి వరాహ నారసింహ ఆకృతి ఎలా ఏర్పడింది? జయ విజయులు అనబడేటువంటి వాళ్ళు వైకుంఠ ద్వారము వద్ద కావలి ఉన్నవాళ్ళు జయ విజయులు. ఆ వైకుంఠ ద్వారం వద్ద కావలి ఉన్నటువంటి జయ విజయులకు సనకసనందనాదుల యొక్క శాపము ఏర్పడింది. ఆ శాపం వల్ల భూలోకంలో 3 జన్మల పాటు రాక్షసులుగా ఉండాలి, భగవంతునికి శత్రువులుగా ఉండాలి. 2 లక్షణాలు, విష్ణువు పట్ల శత్రుత్వము, రాక్షసత్వము. ఈ 2 లక్షణాలతో భూలోకంలో 3 జన్మలు ఉండాలి. అందులో ఆ 3 జన్మల్లో మొదటి జన్మ ఏది ఆ జయ విజయులకు అంటే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు. 2వ జన్మ ఏది త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు. 3వ జన్మ ఏది ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులు. రావణ కుంభకర్ణులను రాముడు ఒక్కడే సంహరించాడు. రావణుణ్ణి కుంభకర్ణుణ్ణి కూడా రాముడే సంహరించాడు. శిశుపాల దంతభక్తులు ద్వాపర యుగంలో ఉన్నారు. ఆ జయ విజయులే శిశుపాల దంతభక్తులు. ఆ శిశుపాలుణ్ణి కృష్ణ పరమాత్మయే సంహరించాడు, దంతభక్తుల్ని కృష్ణ పరమాత్మయే సంహరించాడు. ఒకే అవతారం వీరిద్దరిని సంహరించింది. కానీ కృతయుగంలో అవతరించినటువంటి ఆ ఇద్దరు ఉన్నారే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు. హిరణ్యాక్షుడు అనబడేవాణ్ణి వరాహ అవతారంలో భగవంతుడు వచ్చి సంహరించాడు. హిరణ్యకశ్యపుడు అనేవాణ్ణి నరసింహ అవతారంలో వచ్చి సంహరించాడు. ఈ 2 యుగములలో ఒక్కరే ఆ ఇద్దరిని సంహరించారు. ఆ ఒక్క యుగంలో మాత్రం 2 సంహరించారు. ఆ కారణం చేత ఆ ఇద్దరిని కూడా ఒక్కరుగానే భావించి వరాహ నరసింహస్వామి అన్నారు. అది విషయం. గురుగారు, దీపారాధన కోసం ఎన్ని ఒత్తులు వేయాలి? అలాగే ప్రమిదలో ఇంకా నూనె మిగిలిపోయి ఉంటే అందులో ఒత్తులు వేసి వెలిగించవచ్చా? దీపారాధన చేసేటప్పుడు సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినాయోజితం ప్రియం దీపం గృహాణ దేవేశ భక్త్యా పరమాత్మనే అని శాస్త్రం చెబుతున్నది. సాధ్యం త్రివర్తి సంయుక్తం కనుక అంటే ఎన్ని? 3. కనుక ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలి అంటే 3 ఒత్తులు వేసి వెలిగించవలసింది. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే 2 ఒత్తులు వేసేవాళ్ళు, మధ్యలో బొడ్డు ఒత్తి అని ఒకటి పెట్టేవాళ్ళు. అడుగున బంతిలాగా ఉండి పైన మాత్రమే కొస తేలి ఉండేది. అలా పెడితే నిలబడి ఉండేది అది. ఆ బొడ్డు ఒత్తి వేసేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని ఒత్తులైనాయి? 3 అయినాయి. ఆ తరువాత బొడ్డు ఒత్తి ఎలా చేయాలో తెలియనటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కేవలం దారం తీసి ఒత్తి వేస్తున్నారు. అసలు దారం తీయకుండా దూదినే ఓ చుట్టగా చుట్టి వేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే అమ్ముతుంటే తెచ్చుకుని పెట్టేవాళ్ళు ఉన్నారు. అలా ఉండడానికి వీలు లేదు. దారంగా తీయవలసిందే. 9 ఆవృతులు చేయవలసి, 3 మూళ్ళు చుట్టి దాన్ని ఒత్తిగా చేయాలి. అటువంటి ఒత్తులు ఎన్ని వేయాలి? 3 వేయాలి. ఆజ్యం నెయ్యి పోసి త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులు వేసి వన్హినాయోజితం దాన్ని వెలిగించాలి. 3 ఒత్తులు వేసి తీరవలసిందే.
అందులో ఏమాత్రం సందేహం లేదు. 2 ఒత్తుల ఒక్క ఒత్తి మాత్రమే వేసి వెలిగించేది ఎప్పుడు అంటే, ఎవరైనా గతిస్తే వారి శిరస్సు వద్ద ఒక ప్రమిద వేసి ఆ ప్రమిదలో నూనె పోసి ఒకే ఒత్తి వెలిగిస్తారు. కనుక ఒక ఒత్తి వెలిగిస్తే అశుభమా శుభమా? అశుభం. కనుక శుభం కొరకు మనం వెలిగించాలి అంటే 3 ఒత్తులు ఉండాలి. రెండవ ప్రశ్న, ఒకవేళ నూనె మిగిలితే మళ్ళీ అందులో వేసి చేయవచ్చా అని కదా అడుగుతున్నది. మనం భోజనం చేస్తున్నాం, చేస్తూ ఉండగా కొద్దిగా అన్నం మిగిలింది, మనం ఎటో వెళ్ళవలసి వచ్చింది. ఆ అన్నం మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మళ్ళీ పెడితే పెట్టవచ్చునా పెట్టకూడదా? పెట్టకూడదు. వీలైతే పారాయి, లేదా పూర్తిగా తిను, అంతే తప్ప ఆ నూనెలో మళ్ళీ ఒత్తి వేసి వెలిగించవచ్చా అంటే అంతకన్నా లోభత్వం ఇంకొకటి లేదు. ఆ నూనెను పరిహరించవలసిందే. మరలా ఆ నూనె పోసేటువంటి ప్రమిదను కడిగి శుభ్రం చేసి మరల నూనె పోసి దాంట్లో ఒత్తులు వేసి వెలిగించాలి. కడగకుండా అందులోనే నూనె పోసి మళ్ళీ వెలిగించడం అనేది కూడా ధర్మం కాదు. మనస్సు ఎలా శుభ్రంగా ఉండాలో, దేహము ఎలా శుభ్రంగా ఉండాలో అలాగా వస్తువు కూడా శుభ్రంగా ఉండాలి. కనుక కడిగి నూనె పోసి 3 ఒత్తులు వేసి వెలిగించాలి. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.